చూడండి, ఈరోజు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఎంతో టేస్టీగా ఉండే చట్నీ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. షేర్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, ఈరోజు ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చట్నీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ప్యాన్ తీసుకోవాలి, దానిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నిన్న నేను పచ్చిమిరకాయలు ముందుగా వేయించుకుంటున్నానండి. చూడండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నేను 3 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. మీరు ఎంత కారం తింటారో తీసుకోండి. ఇట్లా పల్లీలు వేసుకోవాలి, పచ్చి పల్లీలు అండి. ఇంకా కలిపి వేపుకోవాలి. చూడండి, మాడకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ పల్లీలు తీసుకున్నానండి. ఇప్పుడు వేరుశనగపప్పు ఉంటాయి కదండి, అవి కూడా 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇవి కూడా వేయించుకోవాలి వీటితో కలిపి. చూడండి, మంట లో ఫ్లేమ్లోనే ఉంచండి, మాడకుండా ఉంటాయి. చూసారు కదా, వేగాయి. ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి, ఏం కాదు. కొంచెం చింతపండు అండి, చూడండి, 1 తొలక, సాల్ట్. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మెత్తగా గ్రైండ్ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోండి. చూడండి, బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, కళాయిలో ఆయిల్ ఉంటుంది కదా, దానిలో అయినా తాలింపు వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చులు తీసుకున్నాను. పోపు దినుసులు, చూడండి, కరివేపాకు కూడా వేసుకొని వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి తాలింపుని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయింది. నేను చెప్పిన పద్ధతిలో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.